హనీ ట్రాప్లు. ఎస్, ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారు. జనసేన వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ హనీ ట్రాప్కి గురయ్యారు. ఇదివరకు మరి అంబటి రాంబాబు హనీ ట్రాపే కదా. ఒక అమ్మాయి అతనితో మాట్లాడింది, ఆ మాటల్లోనే సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, రెచ్చగొడుతోంది. ఎటకారంగా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు మాట్లాడితే అంబటి రాంబాబు మాట్లాడ్డా? అసలే ఎటకారంగా మాట్లాడే మనిషి. గోరంట్ల మాధవ్ది ఈయన బట్టలు తీసేయంటే అవతల కూడా బట్టలు తీస్తేనే కదా తీసేది. ఆ వీడియోల్లో అమ్మాయిలు ఎవరు బయటికి రాలేదంటే హనీ ట్రాపేగా. అవంతి శ్రీనివాస్దైనా అంతే కదా, హనీ ట్రాపే కదా. బట్ పృథ్వీరాజ్దైనా అంతే కదా, వెనక నుంచి వాటేసుకోవడం ఇదంతా. ఆ సదరు అమ్మాయిలు వాళ్ళని రెచ్చగొట్టారు, వాళ్ళు మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో అమ్మాయిలు అట్లా మాట్లాడింది ఓపెన్ అయినా కూడా వాళ్ళు హనీ ట్రాప్ అన్నారు. ఇప్పుడు వచ్చే అది హనీ ట్రాప్ కాదు, అది కామాంధులు అన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి హనీ ట్రాప్ అంటున్నాం. రైట్, హనీ ట్రాపే. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వైసీపీ చేయించేటట్టయితే అప్పుడు తెలుగుదేశం చేయించిందా, జనసేన చేయించిందా? ఆ రోజున హనీ ట్రాపు. ఒక్క అమ్మాయి బయటికి రాలి వాళ్ళ వ్యవహారం. ఇక్కడ బయటకు వచ్చి ఉదంతాలు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది హనీ ట్రాప్ అయితే అది హనీ ట్రాప్ అవ్వాలి. ఇంకోటి, ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఓపెన్గా కంప్లైంట్ చేస్తున్నారు అక్కడ. ఇది హనీ ట్రాప్ అంటున్నాం. ఒకవేళ హనీ ట్రాప్ చేస్తే ఇవాళ జనసేన వాళ్ళని ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? వైసీపీకి అయితే చేసే సీన్ ఉండదు కదా, వాళ్ళని వేటాడుతున్నాం కదా. ఇప్పుడు ఎవరు చేయాలి హనీ ట్రాప్, ఎందుకు చేయాలి? అది చర్చిస్తున్నారా, అది ఆలోచిస్తున్నారా? అక్కడ పాయింట్ కదా. ఇప్పుడు అమ్మాయి ఎవరు, వినుత, అమ్మాయిని ట్రాప్ చేసింది ఎవరు? అబ్బాయి డ్రైవర్. ఎవరి వల్ల చేశాడు, ఎవరి కోసం చేశాడు? అది కదా అక్కడ పాయింట్. చర్చ జరుగుతోందా, ఆలోచిస్తున్నారా?